సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఎప్పుడన్నా పొద్దుటే పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మా బామ్మ అలా ఖాళీ కడుపుతో బయటికి వెళ్లకు, చద్దన్నంలో కాస్త పెరిగేసుకొని తినేసెళ్ళు అనేవారండి. పో బామ్మ, నీదంతా చాదస్తం అంటూ వెళ్లిపోయేదాన్ని. ఆ తర్వాత ఆకలితో బాధపడేదాన్ని అనుకోండి, అది వేరే విషయం. అయితే ఓసారి పెద్దావిడ మాట ఎందుకు కాదనాలని పొద్దుటే పెరుగన్నం తిని వెళ్ళానండి. నిజమేనండోయ్, కడుపులో చల్లగా హాయిగా ఉంది. నా పని కూడా ప్రశాంతంగా చేసుకోగలిగాను. అందుకేనేమో పెద్దవాళ్ల మాటలు చద్దన్నం మూటలని అన్నారు. జీవిత అనుభవాన్ని కాచి వడపోసిన మాటలు మన పెద్దవాళ్లవి. అలాంటి అనుభవజ్ఞులైన మా బామ్మతో ఓసారి నాకు తగాదా వచ్చింది. ఎందుకో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. గర్భం దాల్చడానికి ముందే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. స్త్రీలు గర్భం రావడానికి ముందు నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయండి. ఎందుకంటే చాలాసార్లు వివాహం అయిన వెంటనే గర్భం వస్తూ ఉంటుంది. అప్పుడు గర్భం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే కొన్నిసార్లు చెప్పటం కష్టం. కొన్ని వ్యాధులు ముఖ్యంగా గర్భస్థ శిశువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అది ముఖ్యంగా రుబెల్లా వ్యాక్సిన్ అన్నది చిన్న వయసులోనే వేయాలి. యుక్త వయసులోనే రుబెల్లా వ్యాక్సిన్ కనుక వేసినట్లయితే ఒక్కసారి రుబెల్లా వ్యాక్సినేటెడ్ లేడీకి మళ్ళీ రుబెల్లా వ్యాధి రాదు. వచ్చినా కూడా చాలా మైల్డ్గా వచ్చి గర్భస్థ శిశువుకి ఎటువంటి అవకరాలు రాకుండా, ఎటువంటి ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. రుబెల్లా ఎందుకు భయపడతామంటే, రుబెల్లా వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్ తల్లికి వచ్చినప్పుడు గర్భస్థ శిశువుకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి డెఫ్నెస్, చెమిటితనము, తర్వాత మెదడు చిన్నగా ఉండటం, మైక్రోకెఫలి అంటాం, చిన్నగా మెదడు పెరగకుండా ఉండటం, తర్వాత కళ్ళు కనపడకపోవటం, తర్వాత గుండెకి, సిఎన్ఎస్కి, మెదడుకి గుండెకి వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది కూడా ముఖ్యంగా వ్యాక్సిన్ వ్యాధి గర్భం వచ్చిన వెంటనే మొదటి 4 వారాల్లో వస్తే 50% గర్భస్థ శిశువు ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇద్దరు గర్భిణీ స్త్రీల్లోకి మొదటి 4 వారాల్లో రుబెల్లా ఇన్ఫెక్షన్ వస్తే ఒకరికి కంపల్సరీగా రుబెల్లా వ్యాధి సోకుతుంది గర్భస్థ శిశువు. అదే 2-4 వారాల్లో, అంటే 4 వారాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 వీక్స్లో వస్తే 25% పిల్లల్లో కంజెంటల్ రుబెల్లా రావచ్చు. 3 నెలలు దాటిన తర్వాత కనుక వస్తే 10% పిల్లల్లో రావచ్చు. ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి అమెరికాలో అటువంటి దేశాల్లో రుబెల్లా వ్యాక్సిన్ టీనేజర్స్కి ఇచ్చేస్తారు. మన దేశంలో కూడా చిన్నపిల్లలకి MMR అని వ్యాక్సిన్ ఇస్తారు. అది మీజిల్స్, మమ్స్, రుబెల్లా. సో ఈ రుబెల్లా వ్యాక్సిన్ చిన్నప్పుడే ఇచ్చినట్లయితే ప్రాబ్లం లేదు. కొన్ని చోట్ల ఇప్పుడు రుబెల్లా ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళు అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చేసి వివాహం కూడా జరిగిందంటే వీళ్ళకి ఆల్రెడీ రుబెల్లా సోకి ఉండొచ్చు. అందుకని ఒక బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. రుబెల్లా IgG అంటాం. అంటే ఎప్పుడో చిన్నప్పుడే రుబెల్లా ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఈ IgG లేనట్లయితే ఆ అమ్మాయి ఇంతవరకు రుబెల్లా వైరస్కి ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి కంపల్సరీగా తనకి రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వటం మంచిది. రుబెల్లా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు పెళ్ళైన తర్వాత ఒకవేళ ఇచ్చారనుకోండి, అంతకుముందు తీసుకోలేదని 3 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అయితే డాక్టర్ గారు, గర్భం దాల్చాలనుకున్న మహిళలు ముందుగానే వైద్యులు సంప్రదించడం మంచిదంటారా? అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నట్లు వ్యాక్సినేషన్స్ కానట్లయితే వాళ్ళకి వ్యాక్సినేషన్స్ వేసి 3 నెలలు గ్యాప్ ఇవ్వాలనుకోండి. హెపటైటిస్ B వ్యాక్సిన్ కూడా ఒకవేళ వాళ్ళకి ఇవ్వనట్లయితే